నమస్కారం. సత్యశోధన కార్యక్రమానికి స్వాగతం. నేటి నవీన యుగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం విప్లవాత్మకంగా అభివృద్ధి చెందింది. ఈ అభివృద్ధి స్థానంలోనే అనేక దుశ్చర్యలు కూడా జరిగిపోతున్నాయి. అంటే సైబర్ నేరాలు, హత్యలు, అత్యాచారాలు, మెయిల్ హ్యాకింగ్స్, చెక్ బౌన్సింగ్ కేసులు, ఫోర్జరీ కేసులు ఇలా వేటికవి పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఫోరెన్సిక్ సైన్స్ సహాయంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఇలాంటి విషయాల పట్ల ఎలా అప్రమత్తంగా ఉండాలి, సత్యాన్ని ఎలా శోధించాలి, బాధితులకు నిజానిజాలు ఎలా తెలియాలి, ఈ విషయాల పట్ల ప్రతివారం మనకు అవగాహన కల్పిస్తున్నారు ట్రూత్ ల్యాబ్స్ వ్యవస్థాపకులు డాక్టర్ కాజా పూర్ణచంద్ర గాంధీ గారు. మరిన్ని విషయాలు తెలియజేయడానికి ఇవాళ కూడా వాళ్ళు స్టూడియోలో మనతో ఉన్నారు. వారితో కాసేపు మాట్లాడతాం. నమస్తే గాంధీ గారు. నమస్కారం. గాంధీ గారు, ఇన్సూరెన్స్లకు సంబంధించి మనం ఎప్పటికప్పుడు సత్యశోధనలో మాట్లాడుకుంటూనే ఉన్నాము. అసలు మనిషి చనిపోకపోయినా చనిపోయినట్లుగా క్రియేట్ చేయడం, అలాగే యాక్సిడెంట్ కాకపోయినా యాక్సిడెంట్ అయినట్లుగా క్రియేట్ చేయడము, ఇలా రకరకాలుగా ఇన్సూరెన్స్కి సంబంధించి ఎన్నో రకాల మోసాలు జరిగిపోతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీ దృష్టికి ఎలా వస్తాయి? వాటిని మీరు ఎలా పరిష్కరిస్తూ ఉంటారు? ఇన్సూరెన్స్ ఇన్వెస్టిగేషన్స్ కూడా ట్రూత్ ల్యాబ్స్ చేస్తుందమ్మా. ఆన్ యావరేజ్ నెలకి ఒక 20 కేసులు చేస్తుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతం ఈ టైంలో అంటే సమ్మర్ టైం వచ్చేటప్పటికి ఈ ఫైర్ కేసెస్ అనేవి ఎక్కువైపోతాయి. ఇప్పుడు ఐ థింక్ లాస్ట్ 1 monthలో సుమారుగా 10 కేసులు అనమాట, ఫైర్ ఇన్సిడెంట్స్ ఇన్ మోటార్ వెహికల్స్. వాళ్ళు ఏం చెప్తారంటే, మోటార్ వెహికల్ మేము స్టార్ట్ చేసాము, వెళ్తున్నాము, దారిలో సడన్గా ఏదో స్మెల్ వస్తాయింది, కిందకి దిగి బానెట్ ఓపెన్ చేసి వస్తే ఇంజన్లోంచి కొంచెం ఫైర్ మొదలైపోయింది. మేము లోపుగా పక్కన ఆపేసేసి ప్రక్కన మట్టి తీసేసేసి పోయడానికి ట్రై చేస్తే ఆగలేదు. ఒక 10 minutes లోపల మొత్తం ఇల్లంతా మొత్తం ఈ కార్ అంతా కూడా కాలిపోయింది. ఈ లోపల ఫైర్ బ్రిగేడ్ని పిలిచాము, పోలీసుని పిలిచాము, పోలీసు వచ్చారు, కారు కాలిపోయింది చెప్తాను అనమాట. సో ఇటువంటివి చాలా ఎక్కువైపోతున్నాయి. ఎక్కువ ఎక్కడ జరుగుతున్నాయి అంటే ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, తర్వాత యూపీ, ఈ బోర్డర్ ఏరియాలో ఎక్కువ జరుగుతాయి అనమాట. ఢిల్లీ, హర్యానా ఇలాంటి ప్లేసెస్ 4 places చెప్పారు కదా, ఆ ప్లేసెస్లోనే ఎందుకు ఎక్కువగా జరుగుతాయండి? కారణం అయితే మాకు ఇప్పుడు ఇతిమిద్దంగా చెప్పడం కుదరదు కానీ, బట్ ఇటువంటివి క్రియేట్ చేయడం ఎక్కువైపోయింది అక్కడ. అంటే మెట్రో సిటీస్ కావడం వల్ల అంటారా? క్రియేట్ చేయడం ఎక్కువైపోయింది. అదే మిగిలిన సిటీస్లో ఎక్కువ ఇటువంటి ఫైర్స్ మాకు రావట్లేదు, బట్ అక్కడ ఎక్కువ వస్తుంది అనమాట. మా ఇన్వెస్టిగేషన్ ప్రకారం చాలామంది అక్కడ ఓనర్స్ సెకండ్ హ్యాండ్ కార్స్ కొనుక్కుని ఆ కారు వాల్యూ 3 లక్షలు ఉంటే 6 లక్షలకు ఇన్సూరెన్స్ చేసి అది కొంతకాలం తర్వాత దాన్ని కావాలని ఫైర్ చేసి పెట్టేసేయడం, అటువంటి కేసులు చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే కొన్ని ఫైర్ ఇన్సిడెంట్స్ నిజంగానే యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి, బట్ క్రియేట్ చేయడం చాలా ఎక్కువైపోయింది అనమాట. అవి క్రియేట్ చేసినప్పుడు ట్రూత్ ల్యాబ్స్ టీమ్స్ వెళ్ళి 3 రకాల ఫాల్ట్స్ ఉండొచ్చు దాంట్లో. ఒకటేమో ఎలక్ట్రికల్ ఫాల్ట్ అయి ఉండొచ్చు, రెండోదేమో మెకానికల్ ఫాల్ట్, అంటే రన్నింగ్ చేసేటప్పుడు ఆ మోషన్లో ఉన్న ఫాల్ట్స్ మెకానికల్ ఫాల్ట్స్ అంటారు అనమాట. మూడోదే కంబస్షన్ రిలేటెడ్ ఫాల్ట్స్ అంటే దాంట్లో పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఏదో ఉంటుంది కదా, అది ఫ్యూయల్ ఉంటుంది కదా, ఆ ఫ్యూయల్ పైపు లీక్ అవ్వడము, లేకపోతే ఫ్యూయల్ పైపు కట్ అయిపోవడం, దానివల్ల అవి వస్తాయి అనమాట. ఇవి ఇన్వెస్టిగేట్ చేసి మేము కనుక్కుంటాం అనమాట. బసవరాజ్ కట్కేసర్ నుంచి మాట్లాడుతున్నారు. హలో మేడం, నమస్కారం మేడం. నమస్తే బసవరాజ్ గారు, చెప్పండి. గాంధీ గారితో మాట్లాడాలనుకుంటున్నాను. తప్పకుండా అండి, చెప్పండి బసవరాజ్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. నాకు ఇక్కడ ఒక గట్కేశ్వర్ దగ్గర కొన్ని ప్లాట్లు చేశారు సార్. అయితే అందులో జిహెచ్ఎంసి పరిధిలో పర్మిషన్ తీసుకుని, కొన్ని పర్మిషన్ తీసుకోకుండా, కొన్ని కంబైన్ ఉన్నాయి సార్. అయితే మాకు తెలియక జిహెచ్ఎంసి పర్మిషన్ తీసుకోకుండా ఉన్న దాంట్లో మాకు అతను పర్మిషన్ అని చెప్పి మాకు ఒక 100 గజాలు ఇచ్చారు సార్. మేము 3 lakhs పెట్టి కొన్నాము. తర్వాత అదే సేమ్ 100 గజాలదే మళ్ళీ ఫోర్జరీ చేసి ఇంకో అతనికి ఇచ్చారంట. అంటే వేరే వాళ్ళకి కూడా అమ్మారు? అవును సార్, అంటే ఫోర్జరీ చేసి మళ్ళీ రెండో వారికి కూడా అమ్మారంట సార్. అది ఇప్పుడు నాకు ఈ విషయం తెలిసిన తర్వాత దాన్ని అమ్మేసి ఆ డబ్బులు తీసేసుకున్నాం ప్లాన్ తోటి అమ్మబోయాను సార్. అయితే అది డబుల్ రిజిస్ట్రేషన్ అయింది అంటున్నారు సార్. ఇప్పుడు నేను ఏం చేయాలి సార్? ఫస్ట్ తీసుకుంది నేను. అంటే మీ సంతకాలు ఫోర్జరీ చేశారా వాళ్ళు? చేశారు మేడం. మీ సంతకాలు ఫోర్జరీ చేశారా, లేకపోతే అమ్మిన వాళ్ళే
మీతో పాటు వేరే వాళ్ళకి కూడా అదే ప్లాట్ చూపించి అమ్మేశారా? ఈ రెండు రకాలు ఉంటాయి. ఇది అవును సార్, మీరు అన్నది నాది కాదు సార్, అమ్మిన వాళ్ళే వేరేగా మళ్ళీ ఫస్ట్ టైం అమ్ముతున్నట్టుగా చేసి వాళ్ళు చేసి అమ్మారు సార్. ఇవి చాలా జరుగుతున్నాయండి. ఇక్కడే కాదు, అన్ని ప్రదేశాలు జరుగుతున్నవి. వీటికి మీరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఎక్కడైతే రిజిస్ట్రేషన్ చేశారో వాళ్ళని ముందు అడగాల. మీ రిజిస్ట్రేషన్ నెంబరు, పలానా సర్వే నెంబరు, పలానా ప్లాట్ నెంబరు, పలానా సొసైటీ పేరుతో మాకు ఇచ్చేశారు కాబట్టి ఇదే ప్లాట్ నెంబర్తో, ఇదే సర్వే నెంబర్తో వేరే వాళ్ళకి చేసినట్టు ఉంది కాబట్టి మీకు రికార్డ్స్ ముందు తీయించుకోవాలి. మీరు అది రికార్డ్ తీసుకుంటే అది ఎవరైతే చేశారో, అంటే సొసైటీ ప్రెసిడెంట్ కానీ వారు ఎవరైతే ఉంటారో అదరైజ్ పీపుల్, వాళ్ళ మీద మీరు క్వశ్చన్ చేయాలి. ఇది మాకు ఇచ్చిన ప్లాట్ మీరు రెండో వాళ్ళకి ఎలా చేశారని చెప్పేసి. అవసరమైతే మీరు ఎవరైతే రెండో వాళ్ళకి అమ్మారంటున్నారో వాళ్ళ డాక్యుమెంట్, కాపీ ఆఫ్ ద డాక్యుమెంట్ మీరు సంపాదించగలిగితే, ఈ రెండు డాక్యుమెంట్స్ తీసుకొస్తే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దగ్గర తీసుకొస్తే కూడా ఈ రెండు డాక్యుమెంట్స్ ఒక్కరే సైన్ చేశారు, ఒకే నెంబర్తో ఉన్న ప్లాట్ని ఇద్దరికి అమ్మారు, అది సైన్ చేసింది వాళ్ళే అని చెప్పడానికి ముందు మేము ప్రూవ్ చేస్తే అది వాళ్ళు మోసం చేశారని చెప్పి చీటింగ్ కేసు కింద మీరు అది కోర్టులో కానీ లేకపోతే పోలీసు కానీ పెట్టవచ్చండి. సో ఇది చీటింగ్ కేసు కింద వస్తుంది. ఇది సో డబల్ రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లను కూడా మళ్ళీ మనం, అంటే ఫోర్జరీతో డబల్ రిజిస్ట్రేషన్ చేసిన ఫ్లాట్లను కూడా మళ్ళీ మనం ఓన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయంటారండి? అది ఇప్పుడు వీరికి ఫస్ట్ కనుక రిజిస్ట్రేషన్ చేస్తే అది వీళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు తప్పనిసరిగాను. ప్లస్ ఇంకొకటి ఏంటంటే బాధ్యత, ఎవరైతే అమ్మారో తెలిసి కూడా ఇద్దరికి అమ్మడం అది నేరం కాబట్టి అతనికి బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళు సెటిల్మెంట్ చేసుకుంటారు కొన్ని చోట్ల. మేము తప్పైపోయింది, మేము తెలియజేసామని చెప్పేసి వేరే ప్లాట్ ఇస్తారనమాట. కనీసం అలా అవకాశం ఉంటుంది. ఓకే, నాగరాజ్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారండి. హలో, నమస్కారం మేడం. గాంధీ గారు నమస్తే అండి, ఉన్నారండి, చెప్పండి నాగరాజ్ గారు. మేడం ఇది హలో సార్. చెప్పండి నాగరాజ్ గారు. సార్ ఇది ఒక వ్యక్తి నిజం చెప్తున్నాడా లేదా అని తెలియడానికి ఇది లై డిటెక్టర్ పరీక్షలు చేస్తాం కదా సార్. ఇది దీంట్లో నిజాలు ఎంతవరకు తెలుసుకోవచ్చు, నిజాలే ఉంటాయని ఎలా సార్? అయితే అంటే లై డిటెక్టర్ అంటేనే అబద్ధం చెప్పిన వాళ్ళని అది చెప్తున్నారా లేదని చెప్పడం అనమాట. అది ఆ టెస్ట్ పేరే అది పాలిగ్రాఫ్ టెస్ట్. పాలిగ్రాఫ్ అంటే 4-5 రకాల గ్రాఫులు తయారు చేసి అతను నిజం చెప్తున్నాడా లేదా అనేది అతని బాడీలో ఉన్న మార్పులన్నీ గ్రహించి మూడు రకాల గ్రాఫులు తీసి 4 గ్రాఫులు దాన్ని బట్టి మేము చేస్తాం అనమాట. ఇది చాలా వరకు మేము చేస్తున్నాం అన్ని రకాల కేసుల్లో. మెయిన్గా ఈ మధ్యలో ఎక్కువ కేసులు ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ చీటింగ్ కేసెస్ కొన్ని. అది తెలియకుండా వేరే అక్రమ సంబంధాలు పెట్టుకున్నారని చెప్పేసి ఇద్దరు పోట్లాడుకుని అది చివరికి మేము కావాలంటే ఆవిడ కానీ ఆయన కానీ నీకు కావాలంటే నేను ప్రూవ్ చేస్తాను, వెళ్దాం పద అని చెప్పేసి మా దగ్గరికి వస్తారనమాట. వచ్చి అది చేసుకుంటారు. ఇవి కాకుండా ఈ ఫ్రెండ్స్లో కొంతమంది కలిసి ఉన్నవాళ్ళు ఏదో టుగెదర్ ఉన్నప్పుడు కొన్ని వాల్యుబుల్ పోతాయి అనమాట. మనీ పోవడమో లేకపోతే పోయినప్పుడు ఎవరో ఒక ఆయన మీద పెడతారు, నువ్వే తీసావని చెప్పేసి. వాళ్ళు లేదు నేను ప్రూవ్ చేస్తాను అని చెప్పేసి అటువంటి వాళ్ళు కొంతమంది వస్తుంటారు. ఇవి కాకుండా రొటీన్గా జరిగే మర్డర్ కేసుల్లో, రేప్ కేసుల్లో, తర్వాత థెఫ్ట్ కేసుల్లో కూడా కోర్టు వారు కూడా ఈ మధ్యలో మా దగ్గర పంపిస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నాం. 99% కేసులన్నీ కూడా మా దగ్గర ప్రూవ్ చేయగలుగుతున్నాం అనమాట. సురేష్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారండి. హలో. హలో సురేష్ గారు నమస్తే, చెప్పండి. నమస్కారం అండి, గాంధీ గారితో మాట్లాడండి. తప్పకుండా మాట్లాడండి. సురేష్ గారు చెప్పండి. నమస్కారం అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడతాను. సురేష్ అని నా పేరు. చెప్పండి. ఇది ఈ మధ్య కాలంలో ఈ మన డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఒకరి పేరు మీద ఉన్న డాక్యుమెంట్స్ ఇంకో పేరు మీద అవుతున్నాయి కదా డాక్యుమెంట్స్. సో అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మరి ప్రతి ఒక్కరు కూడా ఇది నాది అని చెప్పేసి అంటుంటారు కదా. సో అలాంటప్పుడు ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అని చెప్పేసి ఎలా కనుక్కోవడం, ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవడం? అంటే ఒరిజినల్ డూప్లికేట్ 2 రకాలు ఉంటాయండి. ప్రింటింగే తప్పు చేసి ప్రింట్ అంటే అసలు డాక్యుమెంట్ క్రియేట్ చేయడం, కంప్లీట్ డాక్యుమెంట్ క్రియేట్ చేయడం అన్నమాట. నేను ఒక ల్యాండ్ కొనుక్కున్నాను, ల్యాండ్ పేపర్ రిజిస్టర్ పేపర్ నా దగ్గర ఉంటాయి, కానీ సేమ్ అదే ల్యాండ్ మరి వేరే వాళ్ళ పేరు మీద వాళ్ళు డాక్యుమెంట్ చూస్తుంటారు కదా ఒక్కోసారి ఇది నాదే అన్నట్టుగా. సో మరి ఇప్పుడు అదే అలా వేరే మనిషి ఈ డాక్యుమెంట్స్ మీది కాకుండా అయింది అని అన్నారంటే, మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంటే ఆయన ఎవరో ఆయనకి మీరు అమ్మినట్లుగా సృష్టించారనమాట. అది
అంటే మీ సిగ్నేచర్ కాకుండా వేరే వాళ్ళు మీ సిగ్నేచర్ చేశారు, అంటే ఫోర్జరీ చేశారనమాట. అటువంటిప్పుడు ఆ డాక్యుమెంట్ ఎవరైతే క్లెయిమ్ చేస్తారో ఇది మాకు వేరే వాళ్ళు అమ్మారని చెప్తారో ఆ అమ్మిన ఆ డాక్యుమెంట్ దాన్ని అది తీసుకొస్తే మీ ఒరిజినల్ డాక్యుమెంట్ కంపేర్ చేసి మీకు తెలియకుండా మీ సిగ్నేచర్ వేరే వాళ్ళు చేశారని చెప్పి మేము ప్రూవ్ చేస్తే అది మీరు కోర్టుకు వెళ్తే దాని ప్రకారం మీకు న్యాయం జరుగుతుందండి. సార్, మీరు ఇన్సూరెన్స్ల గురించి చెప్తూ ఉన్నారు. వెహికల్స్ ఒకేసారిగా తగలబడిపోయేదంటూ ఉండదు, ఏదైనా కారణం వల్ల తగలబడిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే 3 లక్షలది 6 లక్షలకి అని చెప్పేసి రిజిస్టర్ చేసేసుకుని దాన్ని లాభం పొందడానికి కూడా కొన్ని జరుగుతూ ఉంటాయన్నారు. అవును. తర్వాత ఒక్కొక్కసారి నష్టాల్లో ఉన్న కంపెనీస్ వాళ్ళ గోడౌన్స్ కానీ వాళ్ళ వేర్ హౌసెస్ కానీ లేదా వాళ్ళ ఫ్యాక్టరీస్ కానీ ఆ నష్టాలు భరించలేక రిపీటెడ్గా ఒక 3-4-5 ఇయర్స్ నుంచి నష్టాలు వస్తూ బ్యాంక్ పేమెంట్ చేయలేక వాళ్ళు సడన్గా ఏం చేస్తారంటే ఈరోజు ఫ్యాక్టరీ మేము క్లోజ్ చేసాము, బట్ వచ్చి చూసుకునేటప్పటికి మాకు అది లోపలంతా కంప్లీట్గా ఫైర్ అయిపోయి ఉంది అలా, కానీ లేకపోతే ఎవరో మాకు ఫోన్ చేశారు రాత్రిపూట సడన్గా ఫైర్ వచ్చినట్లు మేము వెళ్ళి చూస్తే మొత్తం అంతా అయిపోయిందని చెప్తారనమాట. ఇవన్నీ కూడా మేము ఆల్రెడీ కొన్ని 100 కేసులు చేస్తున్నాము. ఒక కేసులో అయితే మా ఫ్యాక్టరీ మొత్తం దొంగతనం చేసుకెళ్ళిపోయారని చెప్పారు. అది ఫ్యాక్టరీలు దొంగతనం ఎక్కడ జరగవు కదా, అది కూడా స్టీల్ ఫ్యాక్టరీ అనమాట. సో అది పురూలియా అని చెప్పేసి అది వెస్ట్ బెంగాల్లో బోర్డర్స్ ఆఫ్ బంగ్లాదేశ్ అనమాట. అది మనం చేసాం, అది కొన్ని 100 కోట్లు పోయినట్లుగా వాళ్ళు చేశారు. అది సో దాంట్లో అది అంతా కూడా క్రియేట్ చేసి అప్పటికే అన్ని అమ్మేసుకున్నట్లుగా మేము ప్రూవ్ చేయగలం అనమాట. ఓకే సార్, కాల్ తీసుకొని మళ్ళీ మాట్లాడతామండి. మధు కిరణ్ విజయవాడ నుంచి మాట్లాడుతున్నారండి. హలో మధు కిరణ్ గారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి, చెప్పండి మేడం. ఇప్పుడు ఇంట్లో కానీ కార్యాలయాలు కానీ దొంగతనం జరిగినప్పుడు అక్కడ మనకి వేలిముద్రలు పడుతూ ఉంటాయి కదా, సో ఆ వేలిముద్రల ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకుంటే మనం ఆ నిజాన్ని మనం వెలికి తీయొచ్చు అంటారు? నిజాన్ని తొందరగా తెలుసుకోవడానికి మధుకిరణ్ గారు, ఇటువంటి కేసులు కొన్ని కార్పొరేట్ ఆఫీసుల్లోనూ తర్వాత కొన్ని కంపెనీస్ ఆఫీసుల్లోనూ కూడా ఇవి జరుగుతుంటాయి. మేము ట్రూత్ ల్యాబ్స్ టీమ్స్ వెళ్తాయి అనమాట అక్కడికి. ఎక్కడైతే ఏ అల్మైరా కానీ తర్వాత ఏ కరెన్సీ చెస్ట్ కానీ ఒక్కోసారి కొన్ని చోట్ల హార్డ్ డిస్క్లు తీసేస్తారు. హార్డ్ డిస్క్లో డేటా ఉంటుంది అనమాట, ఇంపార్టెంట్ డేటా ఉంటుంది. దాంట్లో ప్రోగ్రామ్స్ ఉంటాయి, కొంత ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఉంటుంది, అంటే తయారు చేసిన ప్రోగ్రామ్స్ అయి ఉంటాయి అనమాట. ఇవి తీసేసేసి చేసిన కేసులు కూడా ఉంటాయి. వీటిల్లో ఆ హార్డ్ డిస్క్ ఎక్కడ పెట్టి ఏ కంప్యూటర్లో పెట్టారో, ఇప్పుడు పర్సనల్ కంప్యూటర్ అయితే ఆ పర్సనల్ కంప్యూటర్, లేదా ల్యాప్టాప్ అయితే ల్యాప్టాప్, ఏ ల్యాప్టాప్లో పెట్టారో చూడడానికి ఎక్కడైతే ఆ పర్టికులర్ ఏరియాలో దొంగతనం జరిగిందో ఆ పర్టికులర్ టేబుల్ చుట్టుపక్కల, దెన్ దానికి యూపీఎస్ ఉండొచ్చు, టవర్ హార్డ్ డిస్క్ క్యాబినెట్, సర్వర్ క్యాబినెట్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి వైర్స్ మీద కూడా, యూజువల్గా వైర్స్ అన్ని కూడా వెనక పక్కన ఉంటాయి కాబట్టి ఆ వైర్స్ని తీసేసేటప్పుడు పక్కన వైర్ మీద తన వేలిముద్ర పడినా కానీ ఆ వేలిముద్ర, స్పెషల్లీ డస్ట్ ఉన్న చోట వేలిముద్ర తీసి వేలిముద్ర వేస్తే వేలిముద్ర క్లియర్గా తెలుస్తుంది అనమాట. సార్, మరి వైర్స్ అనేవి చాలా సన్నగా ఉన్నాయనుకోండి సార్, దాని మీద వేలిముద్ర కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సన్నగా ఉంటే కష్టం, కానీ కొంచెం దాని కొన్ని కూడా కేబుల్ వైర్స్ కూడా కొంచెం లావుగానే ఉంటాయి కదా. ఇప్పుడు వేలిముద్ర పూర్తిగా పడకపోయినా సరే, ఒక పార్ట్ ఆఫ్ వేలిముద్ర జరిగినా సరే, ఇప్పుడు మొత్తం వేలిముద్ర, ప్రతి వేలిముద్రలోనూ కనీసం 20 నుంచి 30 మార్క్స్, 30 ఐడెంటిఫికేషన్ పాయింట్స్ ఉంటాయి అనమాట. మనకి ఇండియన్ లా ప్రకారం 8 పాయింట్స్ దొరికితే అవి సమానం అయితే అవి అతనివే అని చెప్పేసి చెప్పడానికి అవకాశం ఉందన్నమాట. సో దాని ప్రకారం ఏంటి, పార్షియల్ వేలిముద్రలు ఉన్నా సరే మేము చాలా కేసులు మనం చేయగలుగుతున్నాం అనమాట. వేలిముద్రలు బట్టి తప్పనిసరిగా పట్టుకోవచ్చు, పట్టుకునే కేసులు చాలా ఉన్నాయి అనమాట. ఓకే సార్. సార్, నాకు ఈ మధ్య ఒక ఆవిడ కలిసి ఒక మాట అడిగారు నన్ను. అంటే తనకి మ్యారేజ్ అయ్యి 14 ఇయర్స్ అయింది. 14 ఇయర్స్ నుంచి బాగానే ఉన్నారు. దాని తర్వాత గొడవలు స్టార్ట్ అయ్యాయి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో డిస్టర్బెన్సెస్, ఒకరి మీద ఒకరికి అనుమానాలు, ఇలాంటివి ఎక్కువైపోయి చాలా గొడవలు అయిపోయి వీటిని మేము ప్రూవ్ చేసుకోవాలి అంటే, తన పక్షంలో తప్పు లేదని చెప్పి అతను, ఈమె సైడ్ నుంచి తప్పు లేదని ఈమె, ఇద్దరు కూడా ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. సో వాళ్ళు ఎలా కన్సల్ట్ అవ్వాలి, ఎలా మాట్లాడాలి సార్? ఈ పట్టుదలలు పట్టింపులు ఉన్న కేసులు చాలా మేము వస్తుంటాయమ్మా. అవి అంత ఈజీగా సాల్వ్ అవ్వు, కానీ బట్ ఏదైనా ప్రూఫ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పిన కేసు లాంటిది, ఒక ఢిల్లీ కేసు చెప్తున్నాను ఇప్పుడు. అది చాలా పెద్ద సంపన్నమైన కుటుంబం. అది ఇండియాలో వన్ ఆఫ్ ది
టాప్ ఫ్యామిలీస్ అనమాట. ఢిల్లీలో జరిగింది ఇది. అది డైరెక్ట్గా ఆయనే ఫోన్ చేశారు, పెద్ద ఆయనే. మా ఇంట్లో జరిగింది, కానీ మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్తే అది మాకు పరువు దండగ అవుతుంది. గ్రేటర్ కైలాష్ అంటే ఢిల్లీలో మన ఇక్కడ బంజారాస్ లాంటిది అనమాట. ఆయన ఫోన్ చేసి మీరు టీం వస్తే మాకు కొంచెం చిన్న హెల్ప్ చేయాలంటే మా టీం వెళ్ళారనమాట. దాంట్లో జరిగింది ఏంటంటే కరెన్సీ అదే వాళ్ళ అల్మారాలోంచి సడన్గా జ్యువెలరీ పోయింది, కంప్లీట్ జ్యువెలరీ మొత్తం అనమాట. ఇంట్లో వాళ్ళందరూ ఏమన్నారంటే ఈ జ్యువెలరీ చిన్న కోడలు నాలుగో కోడలు తీసుకుంటుంది, అది ఆ అమ్మాయి అవకాశం ఉంది అని చెప్పేసి అందరు మిగిలిన వాళ్ళు కంప్లైంట్ చేసి అందరూ ఆ అమ్మాయిని అటాక్ చేయడం మొదలు పెడితే ఈ పెద్ద ఆయన 80 ఏళ్ళ ఆయన అనమాట, ఇలా కాదు ఒకళ్ళు ఇంటర్నల్గా మీరేమి ఫైట్ చేసుకోకండి అని చెప్పేసి మమ్మల్ని పిలిచి చేసాం అనమాట. చేస్తే ఆ అమ్మాయి మీద జలసి మిగిలిన వాళ్ళందరికీ, ఎందుకంటే ఆ అమ్మాయిని ఆ 4th సన్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడట. మిగిలిన 3 కోడళ్ళు కొన్ని కోట్ల కట్నాల్సి వచ్చారు. ఈ అమ్మాయి ఏం తీసుకురాలేదు, లవ్ మ్యారేజ్ ఏం లేకుండా చెప్పి ఈ అమ్మాయిని కావాలని అటాక్ చేస్తారనమాట. ఈ అమ్మాయి ఫీల్ అవుతుంది. అది చూసి ఆ పెద్ద ఆయన ఆ అమ్మాయి మీద నమ్మకంతో మమ్మల్ని పిలిచి మీరు చేయండి ఇంపార్షియల్గా, మేమందరం రెడీగా ఉన్నాం అని చెప్పేసి ఇలా చూపిస్తే మేము అల్మారాస్ అన్ని చెక్ చేసి ఏ అల్మారా అయితే పోయిందో ఆ పైన కొన్ని వేలిముద్రలు కనబడి, ఆ వేలిముద్రలు తీసుకున్న తర్వాత మేము వరుసగా మొత్తం ఉన్న ఇన్మేట్స్ 18 మంది ఉన్నారనమాట. 18 మంది ఒక్కొక్కళ్ళే తీస్తామని చెప్తే ముందు నా తీయండి అని చెప్పేసి ఆయనే ముందుకు వచ్చి ఆయన వేలిముద్రలు తీశారు. ఆ తర్వాత 2, 3, 4వ నెంబరు ఒక సర్వెంట్ అనమాట, సర్వెంట్ బాయ్. అతను ఎప్పటి నుంచో అక్కడ ఒక 30 ఏళ్ళకి పనిచేస్తున్నట. అతని మీద ఎవరికి అనుమానం లేదు, కానీ బట్ వాలంటీర్ చేసుకుని తీయమంచి చేశారనమాట. అది మొదలుపెట్టేటప్పుడు అది ముద్ద తీసుకుందాం అని చెప్పేసి మేము అనేటప్పటికీ అతను పరిగెత్తుకు వెళ్ళి ఆ పెద్ద ఆయన కాళ్ళ మీద పడిపోయాడు. నన్ను క్షమించండి, నేనే చేశాను, ఇది పొరపాటు జరిగిపోయింది, అది అంటే ఇంతవరకు జరుగుతుంది అనుకోలేదన్నమాట. ఎవరు పట్టుకోరు కదా అనుకుని చేశారు అది. సో ఈ శాస్త్రీయ పద్ధతుల వలన సాంకేతిక ఉపయోగించి ఇటువంటి చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయనేది ఇది ఒక నిరూపణ అనమాట. సార్ రమేష్ రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నారు సార్, కాల్ తీసుకుందాం. హలో రమేష్ గారు, నమస్తే. నమస్తే అండి. ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి, వీటిపై విచారణ ఎలా చేస్తారండి గాంధీ గారు? సైబర్ నేరాల గురించి మేము అప్పుడప్పుడు మాట్లాడుతూనే ఉన్నామండి సత్యశోధనలో. గాంధీ గారు చెప్తారండి మీకు దీనికి సంబంధించి. సైబర్ నేరాలు అంటే మనుషులు ఎగనెస్ట్ ఇండివిజువల్స్ మీద ఒకళ్ళు నేరాలు చేసుకోవడం, కంపెనీస్ మధ్యలో నేరాలు, అంటే రాష్ట్రాల మధ్య దేశాల మధ్య కూడా నేరాలు మనకి తెలిసినాయి. డిజిటల్ డాక్యుమెంట్స్ని ఒకరికొకరు కాపీ చేసుకున్నారని చెప్పేసి అని ఆపాదించుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా కంప్యూటర్ బేస్డ్ ఎవిడెన్సెస్ కాబట్టి వీటిని సైబర్ నేరాలు అంటారు. వీటన్నిటికీ మార్గం ఏంటంటే ఏ సైబర్ మెసేజ్ కానీ సైబర్ డాక్యుమెంట్ కానీ, అంటే ఒక టెక్స్ట్ కానీ ఒక చోట వెళ్ళడానికి ఒక ఐపీ అడ్రస్ స్టార్ట్ అవుతుంది, ఇంకో ఐపీ అడ్రస్కి వెళ్తుంది అనమాట. అది కూడా ఒక గేట్వే ద్వారా. ఇప్పుడు మనకి శాస్త్రీయంగా ఏ శాస్త్రంతో అయితే ఈ నేరాలు చేస్తున్నారు అదే శాస్త్రం, దానికన్నా మంచి శాస్త్రం ఉపయోగించి, టెక్నిక్స్ ఉపయోగించి ఇది ఎలా స్టార్ట్ అయింది, ఇది ఏ కంప్యూటర్ నుంచి స్టార్ట్ అయింది, ఎలా ఈ మెయిల్ పంపించారు, అది ఈ మెయిల్ ఏ గేట్వే ద్వారా వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది, రిసీవ్ చేసుకున్న వారు ఎవరు, ఇవన్నీ కూడా పట్టుకోవడానికి చాలా అవకాశం ఉందండి. అలాగే టెక్స్ట్ పంపిస్తే ఈ టెక్స్ట్ ఈ ఫామ్లో వెళ్ళిందా లేదా వాళ్ళని మ్యానిపులేట్ చేశారా మధ్యలో. ఒకసారి హ్యాక్ చేస్తారు, హ్యాక్ చేసి డేటా కూడా తీసేసుకుంటుంటారు అనమాట. అది హ్యాక్ చేశారా, ఇవన్నీ కూడా ఈ నెట్వర్క్ ఫారెన్సిక్స్, మొబైల్ ఫారెన్సిక్స్ అనే టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇవన్నీ కనుక్కోవడానికి చాలా అవకాశం ఉందండి. అలాగే కంట్రీస్ మధ్యలో ఈ మధ్యలో మనం వింటున్నాము, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ ఎవరు అరేంజ్ చేశారని చెప్పేసి. ఇవి కూడా పట్టుకోవడానికి, అంటే ఏ ఐపీ అడ్రస్ నుంచి, ఏ కంట్రీ ఐపీ అడ్రస్ నుంచి ఇది అసలు ఆరిజిన్ అయింది, అటాక్ వచ్చింది అని కనుక్కోవడానికి కూడా ఇది అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు వరల్డ్ వైడ్ కొన్ని ఏజెన్సీస్, ఇప్పుడు ఈ మధ్యలో నేను చూసి వచ్చాను అనమాట వాషింగ్టన్ స్టేట్లో. అక్కడ మొత్తం వరల్డ్లో జరిగే అటాక్స్ అన్ని కూడా ఒక చోట ఒక సెంటర్లో పెట్టేసేసి ఆ సెంటర్లో చూస్తున్నారు అనమాట. అది ఏ కంట్రీ నుంచి ఏ కంట్రీకి ఏ టైంలో అటాక్స్ వస్తున్నాయి. సో ప్రతి సెకండు
మైక్రో సెకండ్ ఒక అటాక్ జరుగుతుందన్నమాట. అలా వాచ్ చేయడానికి అవకాశం ఉందంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళేది ఆరిజిన్ పాయింట్ ప్లస్ డెస్టినేషన్ పాయింట్ ఈ రెండు కూడా పట్టుకోవడానికి ఈ సైబర్ స్పేస్లో కావాల్సినన్ని సాక్ష్యాధారాలు సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అది తప్పించుకుపోవడానికి అవకాశం లేదండి. ఓన్లీ థింగ్ ఈజ్ కొన్ని కంట్రీస్లో కొన్ని స్టేట్స్లో కొన్ని పోలీస్ ఏజెన్సీస్లో ఇంకా సరైన టెక్నాలజీ లేకపోవడం వల్ల కొన్ని సైబర్ నేరాలు నిరూపించలేకపోతున్నారు. బట్ అది మాత్రం సాధ్యమే, నిరూపించడం అయితే సాధ్యమే అంటారు. సార్ ఇప్పుడు పంపించిన మెయిల్ కానీ టెక్స్ట్ కానీ దాన్ని బేస్ చేసుకుని ఈ ఐపీ నెంబర్ కనుక్కోవచ్చు అంటారా సార్? కరెక్ట్. అది ఆరిజిన్ ఎక్కడ వచ్చిందో చెప్పడానికి ఐపీ అడ్రస్, దానికి హెడర్ కంప్లీట్గా ఫుల్ హెడర్ ఉంటే కనుక్కోవడానికి అవకాశం ఉంది. మీరు ఇంతకుముందు చెప్తున్నారు ఒక పెద్ద కంపెనీలో మామూలుగా మనం ఫ్యామిలీ ఇష్యూస్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఫ్యామిలీలో జరిగిన గొడవ, ఢిల్లీలో జరిగిన గొడవ గురించి మాట్లాడుతూ మీరు అన్నారు ఏదో ఒక కంపెనీ విషయంగా చెప్తూ ఉన్నారు, దాని గురించి చెప్పండి. అదే ఒక పెద్ద కంపెనీలో అదే ఆ రోజున శాలరీస్ డిస్ట్రిబ్యూట్ చేయాలన్నమాట. కొన్ని కోట్ల అంటే ఇప్పుడైతే అన్ని ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పేసి అండ్ ఎవ్రీథింగ్, ఈవెన్ పెన్షన్ కానీ ఈవెన్ బెనిఫిట్స్ కూడా మీ అకౌంట్లోకి వచ్చేస్తాయని చెప్పేసి ఈ లాస్ట్ 2-3 years నుంచి వస్తుంది. కానీ ఒక 4-5 years బ్యాక్ ఇవన్నీ లేవు. చాలా వరకు క్యాషే ఇచ్చేవాళ్ళు అనమాట. ఆ టైంలో మేము ఒక కేసు కొట్టేసాం. క్యాష్ ఆ రోజు పెట్టుకుని సుమారు ₹1 కోటి క్యాష్ నెక్స్ట్ డే మార్నింగ్ డిస్బర్స్ చేయాల్సింది ఆ రోజు నైట్ ఎవరో వచ్చి తీసుకెళ్ళిపోయారు అనమాట. అది ఈ కేసులో కూడా మేము కేవలం ఫింగర్ ప్రింట్స్ అని ఎగ్జామిన్ చేసి ఆ ఫింగర్ ప్రింట్స్ ద్వారా 40 మందిని సుమారుగా సస్పెక్ట్స్ని మేము చూసి 40 మందిలో ఒకళ్ళని మేము పట్టుకోగలిగాం అనమాట. అలాగే ఈ మాదాపూర్లో హైటెక్ సిటీ దగ్గరలో ఇలాగే ఒక కంపెనీలో కూడా ఆ స్టోర్లో ఉన్న కొన్ని ఐటమ్స్ తీసుకెళ్ళిపోతే పైకి నుంచి పైన దిగారనమాట. దాని కాలి మార్కులు, కాలి ముద్రలు కూడా చేయవచ్చు. ఫుట్ ప్రింట్స్ కూడా చేయవచ్చు అనమాట. ఫుట్ ప్రింట్స్ ఎలా పడితే అది కూడా చేసుకు ఈ రెండు కలిసి చూసి ఎగ్జామిన్ చేయగలిగారు. సార్ మనం ఇంతకుముందు అనుకున్నాం కదా వేలి ముద్రలు ఒకరిని పోలినవి ఇంకొకరికి అసలు ఉండే ఛాన్సే లేదని మనం చాలా ఎపిసోడ్స్లో మాట్లాడుకున్నాం. మరి మీరు ఫుట్ ప్రింట్ అంటున్నారు, కాలి ముద్రలు కూడా అలాగే ఉంటాయా, పోలినట్లుగా ఉంటాయండి? అంటే కాలి ముద్రలు కూడా మేము పట్టుకునేవన్నీ కూడా మేము దొరికినాయి. కానీ బట్ వేలి ముద్రలాగా ఇప్పుడు ప్రపంచంలో ఏ ఒక్కరికి సేమ్ పాదముద్రలు నేను చెప్పడానికి దానికి ఇంకా అంతవరకు రీసెర్చ్ వర్క్ చేయలే. అంటే పాదముద్రలు తీసుకుని చాలా తక్కువ ఉంటాయి అనమాట కేసులు అవి. బట్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరు పాదముద్ర తీసుకుందాం అనుకోండి, తప్పనిసరిగా 2 సెపరేట్గా ఉంటాయి మనకి తెలుసు కదా. అది సైజుని బట్టి తర్వాత ఆధారాన్ని బట్టి తర్వాత ఆ ఫుట్ ప్యాటర్న్స్ బట్టి కూడా తెలిసిపోద్ది అనమాట. మన కాలి చేతికి అయితే ఎలాగో ఉంటాయో ఆ ప్యాటర్న్స్ అనేవి కూడా ఫుట్ కూడా ప్యాటర్న్స్ ఉంటాయి, ఆ కాలి వీళ్ళకి ఉంటాయి అనమాట. అలాగే మార్క్స్ ఒకసారి కొంతమందికి కాలు పూర్తిగా ఆనుతుంది అడుగున, కొంతమందికి సగమే అంటుంది, కొంతమంది 1/3 అవుతుంది. ఇవన్నీ కూడా మార్క్స్ శాస్త్రం, టెక్నాలజీ ఉందన్నమాట దానికి. సో కంట్రీస్ లైక్ యూకే వాళ్ళు మనం ఓన్లీ ఫింగర్ ప్రింట్స్ తీస్తున్నాము, వాళ్ళు ఫుట్ ప్రింట్స్ కూడా అందరూ తీసి పెట్టుకుంటున్నారు క్రిమినల్స్ అందరికీ కూడా. దాన్ని బట్టి కూడా పట్టుకోవడానికి వీలునమాట. ఫుట్ ప్రింట్స్ ఈవెన్ షూ ప్రింట్స్ కూడా కొంతమంది పట్టులో షూ ప్రింట్సే వాడతారనమాట. ఇప్పుడు ఆదిదాస్ వాడేవాళ్ళు ఉంటారు, నైకీ వాడేవాళ్ళు ఉంటారు. దాన్ని బట్టి కూడా ఆ ప్యాటర్న్ బట్టి. అలాగే కొంతమంది సిగరెట్స్ ఉన్నాయి అనుకోండి, కొంతమంది పట్టులో సిగరెట్స్ వాడతారు కాబట్టి ఆ సిగరెట్ బట్టును బట్టి కూడా పట్టుకోవడానికి కావాల్సిన ఆధారాలన్నీ కూడా అంటే టెక్నాలజీ ఉందన్నమాట అది. సో ఇది వేలి ముద్రలతో చాలా కేసుల్లో మనం పట్టుకోవడానికి అవకాశం ఉంది దొంగతనం జరిగినప్పుడు. అంటే ఏదైనా ఒక తప్పు కానీ దొంగతనం కానీ ఏదైనా ఒక పొరపాటు జరిగినప్పుడు ఏదో ఒక రూపంలో నేరస్తులను పట్టుకునే టెక్నాలజీ అయితే అందుబాటులో ఉంది. కాకపోతే అది పట్టుకోవడానికి అక్షాధారాలు అన్ని చోట్ల కలెక్ట్ చేయడానికి వీలవుతుందా లేదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఫేమస్ కేసెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆరుషి కేసు తీసుకుందాం ఢిల్లీలో. అది ఇప్పటి వరకు కూడా ఏం జరిగింది అనేది ఇంతవరకు తెలియదు. అది దానికి కారణం ఏంటంటే సాక్ష్యాధారాలు కరెక్ట్ టైంలో అవి వెళ్ళి కలెక్ట్ చేసి వాటిని లిఫ్ట్ చేసి కలెక్ట్ చేసి అది ప్రజెంట్ చేయకపోవడం వల్ల ప్రాబ్లం వచ్చిందనమాట. అది కలెక్ట్ చేస్తే మాత్రం టెక్నాలజీ మాత్రం దానికి ఉంది. కలెక్ట్ చేయకపోవడం లోపం తప్ప, ప్రాపర్ ప్రజెంట్ చేయకపోవడం లోపం తప్ప, బట్ ఉంటే మాత్రం అది తప్పనిసరిగా చేయవచ్చు. ఓకే, చూశారు కదండి, ఇది ఈనాటి సత్యశోధన. ప్రతిరోజు ప్రతి క్షణం మనం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం.
వీటికి సంబంధించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, సత్యాన్ని ఎలా శోధించాలి అనే విషయాల గురించి తెలుసుకున్నాం కదా. మరిన్ని విషయాల్ని వచ్చే వారం సత్య శోధనలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.